తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు టీడీపీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు ఔరంగ భాష ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర సమన్వయ సంయుక్త కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, గూడూరు మండలాధ్యక్షులు వెంకటేశ్వరరాజు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పట్టణ పరిధిలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు తనయుడిగా తెలుగు సినీ రంగంలో రాణించడంతో పాటు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారు 1960 జూన్ 10వ తేదీన నందమూరి తారక రామారావు గారికి 5వ సంతానంగా జన్మించడం జరిగింది చెన్నైలో. ఆయన విద్యాభ్యాసాన్ని కూడా చెన్నైలో పూర్తి చేసుకుని తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ని ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగిందని ఆయన 14వ ఏట నుంచే తాతమ్మకల సినిమా నుంచి సినీ రంగంలో ప్రవేశించి తన తండ్రి గారితో చేరి 10 చిత్రాలపైన నటించారు. తర్వాత ఆయన కూడా సొంతంగా ఒక సినిమాలో ఆయన హీరోగా పెట్టి చేస్తే బాగుంటుంది తలంచిన హిట్ చేసి నందమూరి తారక రామారావు గారు ఆయనకి మంగమ్మ మనవరాలు మంగమ్మ గారి మనవడు చిత్రంలో మొట్టమొదటిసారిగా ఆయన నటించడం జరిగింది. ఆ సినిమా ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని పోయిందని కూడా తెలియజేస్తుంది. ఆయన తన తండ్రిలాగానే సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కూడా తనకు తనే సాటి తండ్రిని మించిన తనయుడిగా చాలా చిత్రాల్లో నటించడం జరిగింది. ఆయనకి ఇప్పుడు 64 సంవత్సరాలు పూర్తయి 65వ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది. ఆయన హిందూపూర్ నియోజకవర్గం నుంచే 3 సార్లు ఎన్నికై హ్యాట్రిక్ను పొందడం జరిగింది శాసనసభ్యుడిగా. ఆయన రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉన్నతమైన సిద్ధాంతాలు, ఉన్నతమైన ఆశయాలతో ముందుకు పోగలరని ఆశిస్తూ ఉంటాను. రాష్ట్రంలో ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించిందని, వైసీపీ తన క్యాడర్ను నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తుందని పొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎన్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజులు మాట్లాడుతూ చరిత్రలో ఏ పార్టీ కూడా వైసీపీ లాగా దుర్భర ఓటమిని చవి చూడలేదని, 2019 ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రతిపక్షంలో నిలిచిందన్నారు. వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని, తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ప్రజా సంక్షేమ పాలనను అందిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన పనులన్నీ నేను చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుంటానని ప్రతి పనిని ఆపేయడం జరిగింది. ఆ కారణంగా అభివృద్ధి కుంటుపడిపోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి మాకు ఆయన చెప్పింది ఏమేరంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనకు కక్ష సాధింపొద్దు, కక్ష సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మేమందరం కూడా పోతున్నాం. మరి ప్రభుత్వం మా తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఒక 4-5 రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది. బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలా, ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అంటే ఆయన చెప్పినాడు, గతంలో మాదిరిగా నేనేదో కొంతమంది అధికారులు చెప్పిన మాట విన్నాను, అట్లా లేకుండా మీరు ప్రజలు ఎవరైనా చెప్పని నేను డైరెక్ట్గా వింటా. ఏదో అధికారం మీద ఆధారపడిన దానివల్ల నష్టాలు జరిగిపోయినాయి. అటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను. గతంలో మాదిరిగా ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఎక్కడ కూడా దూరం పెట్టేసి ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల విషయాల నుంచి ఇన్నేళ్ళు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వారిని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి పొద్దుటూరు పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా అన్యాయాలు జరిగింటే మా దృష్టికి తీసుకొని వస్తే
అది భూములకు సంబంధించింది కానీ, ఆస్తులకు సంబంధించింది కానీ, డబ్బులకు సంబంధించింది కానీ, ఏదైనా కూడా నాకు అన్యాయం జరిగింది పలాని వారి వల్ల అంటే తప్పకుండా మేము వాటిని పరిశీలనలోకి తీసుకొని వానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. పొద్దుటూరు పార్టీ వాళ్ళు ఎంత తొందరపడినా నేనైతే నిబ్బరంగా ఎవరు ఎప్పుడు ఏం చేయాలని గతంలో నేను 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని పోతాం. ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లోకి తీసుకొని పోయి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ, కుందుపెన్న వరద కాలువ, కొన్ని ప్రామిసెస్ చెప్పి ఉంటాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పొద్దుటూరుకి వచ్చినప్పుడు చెప్పినాడు. రాజోలి ఆనకట్ట మన ప్రాంతానికి అయితే గతంలో పునాదిరాళ్ళు వేసి ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నేనేమి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు వచ్చినా మాట్లాడచ్చు, ఎవరితోనైనా మాట్లాడతా. ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తాను, నాకేం మెసేజ్లు ఏం లేవు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని 8వ డివిజన్ సాంబమూర్తి నగర్ 5వ వీధిలో జనసేన పార్టీ కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి తోట సుధీర్ కు స్థానిక జనసేన నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన యొక్క విజయం మామూలు విజయం కాదు. 21 స్థానాలను మనం పోటీ చేసి 21 స్థానాన్ని కూడా తీసుకుని గిన్నిస్ రికార్డ్ని బద్దలగొట్టినటువంటి విజయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియదు. స్ట్రైకింగ్ రేట్ పవన్ కళ్యాణ్ గారు, మనందరం అనుకుంటున్నాం మేము పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం, ఆయన కోసం చేశామని కాదు, మన కోసమే ఆయన మన యొక్క భవిష్యత్తు కోసం, మన కుటుంబాల యొక్క భవిష్యత్తు బంగారు బాట వేయడానికి ఒక మెట్టు దిగైన 21 స్థానాలని తీసుకొని తెలుగుదేశంతో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని మనకి ఈ రోజున ఈ ఘన విజయాన్ని సాధించిన గొప్ప మహోన్నత వ్యక్తి అని మీ అందరికీ తెలియజేస్తాను. కాకినాడ ఎంపీగా తంగెల ఉదయ శ్రీనివాస్ యువకుడు, ఉత్సాహవంతుడు మరియు వ్యాపారవేత్త. అతను ఖచ్చితంగా మన ఈ కాకినాడ పార్లమెంట్ని మంచి దృక్పథంతో కొత్త ఆశయాలతో ముందుకు తీసుకెళ్తాడని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం. కొండబాబుని మనం ఒక ఆప్యాయంగా పెంచుకొని ఇంటికి వెళ్ళే కొండబాబు మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ సాధించుకొని 3వసారి ఎమ్మెల్యేగా రావటం మన అందరి దృష్టాన్ని ఉదయ్ శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్తో ఖచ్చితంగా కాకినాడ పట్టణం, కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క నవసారథత్వంలో ఎక్కడికి వెళ్ళిపోతే చూడండి ఒక కాకినాడ పట్టణానికి ఒక ఐటీ హబ్ తయారవబోతుందని మీ అందరికీ ఈరోజు చెప్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు చూస్తుంటే చాలా బాధగా ఉందని, పోలీసులు కూడా తమకెందుకులే అనేలా వ్యవహరించడం సరికాదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని అన్నారు. అధికారం వచ్చినా భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగాలే గాని ఘర్షణలు సృష్టించడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందని, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరాడాలని పిలుపునిచ్చారు. గెలుపులు ఓటములు సహజం. అధికారం ఉండటము లేకపోవడం అటువంటి జరుగుతూ ఉంటాయి. అధికారం వచ్చిన వాళ్ళు భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధిని ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచనలతో ఉండాలి. అలా కాకుండా చాలా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఘర్షణలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పోలీసులు కూడా మాకెందుకులే ఇది అన్నట్టు వ్యవహరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. చాలా మంది పైన జరిగినటువంటి సంఘటనల పైన కూడా కేసులను నమోదు చేసి వేధిస్తుండడం బాధాకరం. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు 72 మంది మినిస్టర్లతో. ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజార్టీ రాకపోవడం, 240 సీట్లు మాత్రమే వాళ్ళకి రావటం, 32 సీట్లు భాగస్వాముల పైన ఆధారపడి ఉండడం ఒక వరం. దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారి పైన ఉంది. అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్ లో
పదవుల కోసమో వాళ్ళకి ఈళ్ళైపోవడం సమంజసం కాదు. పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అద్భుతంగా దాని వల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక తొలికి వచ్చింది. కేవలం ఒక్క సిగ్నేచర్ తో 12,000 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి. రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు, పెట్టుకోవాలి, చేయండి. కేంద్ర ప్రభుత్వానికి అదనంగా నిధులు తెచ్చుకోవాలి. ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో ముఖ్యంగా తెలుగుదేశం సపోర్ట్ తో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవం చేసినటువంటి బిల్డింగ్స్ కు రంగులు పూయడము, బిల్డింగ్స్ కు రంగులు పూస్తే పూసారు, బోర్డులను రంగులు పూయడం అటువంటిది, శిలాఫలకాలకు రంగులు పూసి కనపడకుండా చేయడం అటువంటిది సమంజసం కాదు అని చెప్పి అధికారులను కోరుతున్నా. జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నా. సచివాలయ భవనాలకు, ఆర్బీకే భవనాలను, హెల్త్ సెంటర్లు నిర్దాక్షిణంగా ఆ శిలాఫలకాలు ఏం చేస్తే దాన్ని పగలగొట్టితే ఏం ఆనందం వస్తుంది? అధికారంలో మేము ఉన్నప్పుడు, మా మాట చెల్లుబాటు అయినప్పుడు అధికారులను ఒత్తిడి చేసి మా కార్యకర్తలు నష్టపోయినా బిల్డింగ్స్ కట్టించాం. అది పర్మనెంట్ గా ప్రజలకు ఉపయోగపడాలి ఆ వ్యవస్థ అని చెప్పి ఆలోచన చేశాం. ఆ బిల్డింగ్స్ కట్టారు కాబట్టి 50,000 రోడ్లు వేయకుండానే బోర్డు పెట్టుకునే పరిస్థితులు ఎన్నో చోట్ల చూసాం. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ చిన్న చిన్న వాటికి పెట్టి ఒక మంచిది ఉపయోగకరంగా ఉన్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ప్రభుత్వంలో జరిగినప్పుడు దానికి శిలాఫలకాలు వేస్తే దాన్ని ఈ రకంగా పోయి పెయింట్ పోయడము, శిలాఫలకాలకు పెయింట్ పోవడము అన్నటువంటిది ఎంతవరకు సమంజసం? కార్యాలయాలు, సచివాలయాలకు కానీ గవర్నమెంట్ బిల్డింగ్లకు కానీ వైఎస్ఆర్సీపీ కలర్ గా మీకు కనిపించినప్పుడు మీరు ఏ కలర్ అయినా వేసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. శిలాఫలకాలు పగలగొట్టడం, శిలాఫలకాల పైన రంగులు పోయటం ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు కూడా నేను చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ దాడులను ఖండించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమంటూ ఆవేదన. కడపలోని వై జంక్షన్ లో బీజేపీ నాయకుల సంబరాలు. పాలన మెచ్చి మూడోసారి దేశ ప్రజలు అధికారం కట్టబెట్టారంటూ స్పష్టం. ముగిసిన ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైర్ రేటింగ్ చదరంగం. కెన్యా, అమెరికా దేశాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు. రాష్ట్రంలోని దాడులపై రాయచోటి మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. దాడులను ఆపి అభివృద్ధిపై దృష్టి సారించారని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.